హరే కృష్ణ. సో ఈరోజు కృష్ణ పుష్యాభిషేక ఉత్సవం. ఈ పౌర్ణమి, శీతాకాల పౌర్ణమి, విశేషంగా బృందావనంలో అధిక రకాలైన పూలు అన్నీ లభ్యమవుతాయి. సో మనకు వచ్చే పండుగలన్నీ కూడా ఎంతో శాస్త్రీయమైనవి, అంటే ఎంతో సైంటిఫిక్. అందుకే అవి ప్రకృతి, వాతావరణం, ప్రదేశం, అక్కడ ఉండి నివసించే ప్రజలు, వాళ్ళన్నిటికీ కూడా శుభదాయకంగా ఉండే పండుగలు ఇవన్నీ కూడా. కాబట్టి అవి జరుపుకోవటం వల్ల మొట్టమొదటిగా భగవంతుడిని సంతృప్తి కలిగించే వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మనం ఎంతో ఆనందాన్ని, తృప్తిని పొందగలుగుతాం. మరియు ఎవరైతే దీంట్లో పాల్గొనట్లేదో వాళ్ళకి పరోక్షంగా కూడా ఎంతో శుభాన్ని కలుగజేస్తాం. సో ఈ ఉత్సవాలన్నీ కూడా మనకి చాలా గొప్ప అవకాశం. ఏంటి అవకాశం? ఉత్సవాలు మనకు అవకాశం అన్నాం. ఎలాంటి అవకాశం అంటే, మనం ఒక పనిని సాధించాలన్నా, లేకపోతే ఒక సంకల్పంతో పని చేస్తున్నా దానికి ఒక వేగం ఉంటుందన్నమాట, దానికి ఒక నాణ్యత ఉంటుంది. సో ఈ ఉత్సవాల్లో మనం భగవంతుడి భక్తి చేయటంలో ఎంతో తీవ్రగతిలో మనం డెవలప్ అవ్వచ్చు, మనం దాంట్లో పురోగతి సాధించవచ్చు. సో మామూలుగా చేసే సాధన కన్నా ఉత్సవాలప్పుడు మనకి ఇంకా నిష్ఠగా చేయొచ్చు. దాని ప్రతిఫలం కూడా మామూలు కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా, చెప్పాలి చాలా రెట్లు ఎక్కువగా మనకి ప్రతిఫలం ఇస్తుంది. ప్రతిఫలం అంటే ఏంటి? మనం కాయేన మనసాబుద్ధ్య కేవల ఇంద్రియరపి యోగిన కర్మ కుర్వంతి త్యక్త్వా సంగాత్మ. సో ఇక్కడ ఆత్మశుద్ధయే మన మొట్టమొదటి ప్రయాస ఆధ్యాత్మిక జీవితంలో ఏంటంటే మన ప్రక్షాళన జరగదు. ఆత్మ ప్రక్షాళన. ఆత్మ చిత్తం ఏదైతే చైతన్యం ఉందో కలుషితమై ఉందన్నమాట. ఆత్మ కలుషితం కాదు, ఆత్మకున్న చైతన్యం కలుషితమైంది. సో ఆ చైతన్యాన్ని ప్రక్షాళన జరుపుకోవటం, దానికి కాయేన మనసాబుద్ధ్య కేవలేంద్రియపి, కాయేన శరీరంతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో, ఇవన్నీ కూడా మనకి ఉపకరణాలు, టూల్స్. మన ఆత్మశుద్ధి కోసం, చైతన్య శుద్ధి కోసం ఇవన్నీ కూడా మనకు ఒక ఉపకరణాలు. సో దీన్ని సరిగ్గా వాడుకోవాలి. సాధారణంగా భగవంతుడు సృష్టించిన ఈ మాయా ప్రభావంచే ఈ చెప్పుకున్న ఉపకరణాలన్నీ కూడా కేవలం నేను ఈ శరీరం అనే భావాన్ని తృప్తిపరచుకోవడం కోసం, అహంకారాన్ని నిలుపుకోవడం కోసం ఇవన్నీ వాడుతూ ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. భగవంతుడే భోక్త. ఇంతకుముందు కొన్ని శ్లోకాల ముందు అహం భోక్త అని చెప్పారు. ఇక్కడ అహం సర్వ యజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. అన్ని యజ్ఞాల్లో అన్ని యజ్ఞాలకి నేనే భోక్తానని చెప్పి భగవంతుడు వెలుస్తున్నారు. భోక్త అంటే ఆనందించేవాడు. ఇక్కడ మనం కూడా ఎప్పుడు భోక్త కాలేం. ఆత్మ ఎప్పుడూ తన సహజ స్థితి భగవంతుడి సేవ చేయటం. కానీ ఇప్పుడు కూడా మనం సేవ చేస్తున్నాం. ఏంటి? మనం కాదు, మన ఇంద్రియాలకి. అంటే ఇంద్రియాలు వేరు, మనసు వేరు, బుద్ధి వేరు. ఇది ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఏంటి? అంటే మన ఆత్మ, ఈ శరీరం వేరు 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 అని భగవంతుడు ఎన్నో రకాలుగా దాన్ని విశ్లేషించి చెప్పారు. అయినా మర్చిపోతాం మనం. సో అందుకే దాన్ని తరచూ గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఆధ్యాత్మిక జీవితం అంటే దీనికి మౌలికమైన విషయం అది. ఈ శరీరము, ఆత్మ రెండు వేరు వేరు. కాబట్టి ఈ శరీరానికి మనం సేవ చేస్తున్నాం. మనం కష్టపడి పనిచేస్తుంది ఏంటంటే ఈ శరీరానికి ఉన్న అవయవాల్ని తృప్తిపరచడం కోసం, మనకు తృప్తిపరచుకోవడం కోసం కాదు. ఈ శరీరానికి అమర్చిన అవయవాల్ని తృప్తిపరచడం కోసం, ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం. సో దీని తేడా మనకి అర్థం కావాలి. ఒక సాధారణ వ్యక్తి మరియు భక్తి చేసే వ్యక్తికి అవగాహనలో తేడా ఉంటుంది. ఏంటో తేడా?
ఇది తేడా. ఏంటి? నేను చేస్తుంది సేవ నా కోసం కాదు. నేను కష్టపడి ఇవన్నీ సమకూర్చుకుంటున్న ఇండ్లు ఇవన్నీ కూడా దేనికోసం? కేవలం ఇది నా శరీరం అనే భావన వల్ల ఈ శరీరానికి సేవ చేస్తున్నాం. కానీ దానివల్ల ఆత్మకి కించిత్ ఆనందం కలగట్లేదు, కలగదు కూడా. సో అది ఒక ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక సాధన చేసేవాడికి కలిగిన అవగాహన. సో ఆత్మకి తృప్తి కలగాలంటే ఏకైక మార్గం భగవంతుడిని భోక్తగా గుర్తించి ఆయనకి కావలసిన సేవని చేయటం. ఇప్పుడు మన ఇంద్రియాలకి మనం సేవ చేస్తున్నాం, కాదు కాదు, భగవంతుడికి సేవ చేయాలి. ఎందుకు చేయాలి? నా దగ్గరికి వస్తారు. యాంతి దేవావృత దేవాన్ పుత్రుని యాంతి పితృవత భూతాని యాంతి భూతేజ్య యాంతి అధ్యాజనోపిమాన్. దేవతలను పూజిస్తే దేవతల దగ్గరికి వెళ్తాం, పితృలను పూజిస్తే పితృల దగ్గరికి వెళ్తాం, భూతాలని పూజిస్తే భూతాల దగ్గరికి వెళ్తాం. భూతాలు కూడా ఒక ప్లేస్ ఉంది, అక్కడ భూవర్లోకం, జస్ట్ పై లోకమే. మనం ఏ లోకం? ఇప్పుడు భూలోకం. భూవ స్వ అంటాం, భూవర్లోకం. చూడండి, పై లోకంలోనే ఒక భాగం వీళ్ళంతా ఉంటారు. సో భూతాలను పూజిస్తే అక్కడికి వెళ్ళొచ్చు మనం, దేవతలు పూజిస్తే దేవతలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళొచ్చు, పితృలను పూజిస్తే పితృలోకం వెళ్ళొచ్చు. భగవంతుడు యాంతి యద్యాజినోపి మాం, నన్ను పూజిస్తే నా దగ్గర రావచ్చు. ఆ తర్వాత వెంటనే ఈ శ్లోకం చెబుతున్నారు భగవంతుడు ఎట్లా భగవంతుడిని పూజించు. భగవంతుడిని పూజించే సులభమైన మార్గం ఏంటి? ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆయన పూజించాలి, ఏం చేయాలి? వెనక 4 కార్లు, ముందు 10 కార్లు, హెలికాప్టరు, అంబులెన్స్ పక్కన, తర్వాత స్టేజ్ మీద బుల్లెట్ ప్రూఫ్, ఎంతోమంది ఏదో సెక్యూరిటీ, ముందుగా బాంబ్ స్క్వాడ్ సీటు కింద పైన చెక్ చేయటం, డాగ్స్. ఆయన తినాలంటే ఫస్ట్ ఆయన ఒకడు ముందు తినాలి, ఆయన ఎంగిలిని తింటాడు, బికాజ్ నమ్మకం లేదు. సో ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది సేవ ఆయనకి. కానీ భగవంతుడు చేస్తున్న సేవ, భగవంతుడికి చేసే సేవ ఎంత సులభం ఈ శ్లోకం చెప్తుంది. ఎవరైనా ప్రేమించాలి, వాళ్ళ యొక్క స్నేహం పెంచుకోవాలనుకుంటే వాళ్ళతో స్నేహం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఆయన చేసినాక కూడా నిలకడగా ఉంటుందా ప్రేమ స్నేహం చెప్పలేం. తేడా వచ్చిందంటే వెంటనే కట్. కానీ భగవంతుడితో మనం భగవంతుడికి చేసే స్నేహం, భగవంతుడితో మనం చేసే స్నేహం, ఆయన చేసే పూజ, అది చాలా సులభం. ఇక్కడ చెప్పుకున్న శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం, బాస్ ఈ 4 వస్తువులు. పత్రం ఆకులు, పుష్పం పూలు, ఫలం పళ్ళు, తోయం నీరు. ఈ 4 వస్తువులతో మొత్తం సృష్టికి మూలమైన భగవంతుణ్ణి పూజించవచ్చు, ఆయనతో స్నేహం పెంచుకోవచ్చు. ఆయన ఒకానొక రోజున ఇట్లాగే మన భక్తి కొనసాగితే ఆయన చూడొచ్చు, ఆయనతో పాటే ఉండొచ్చు. సో అందుకు మనం ఈరోజు జరుపుకుంటున్న ఈ ఉత్సవం ఆయనకి దగ్గర అవ్వటానికి, భగవంతుడికి దగ్గర అయ్యే ఒక అవకాశం ఇది. సో ఈ కార్యం ఏంటి? ఆయన సేవా నిమిత్తం. సో ఇవి చాలా సులభమైంది. ఎవరైనా ఎంత పేదవాడైనా భగవంతుడి పూజ చేయొచ్చు. కొంతమంది అడుగుతారు, అయ్యో నాకు అంత స్తోమత లేని భగవంతుని పూజించడానికి. ఈ శ్లోకం వింటే ఆయన మాట మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా అదే మాట మీద ఉంటే ఆయన చేయాలని లేదు పూజ. సో ఎందుకు ఇక్కడ ఇంత సులభమైంది? పత్రం ఆకులు ఎక్కడ దొరకవు, తులసి ఆకు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, లేకపోతే ఏదో పత్రం, పుష్పం పూలు ఎక్కడక్కడంటే పూస్తుంటాయి. అవి కూడా మార్కెట్లో చాలా ధరండి, ధనుర్మాసం నో ప్రాబ్లం. ఫలం అవి కూడా చాలా కాలిపోతున్నాయి ధరలు. నీళ్ళతో మనం రోజు భగవంతుడికి నీరు అర్పిస్తాం ఆర్ఘ్యం రూపంలో. శంకులో వేసి భగవంతుడు నీళ్ళు అర్పించుతాం. ఇంకా శ్రేష్టం లేదు, అది కాకపోయినా మామూలు కూడా అర్పించవచ్చు. ఎవరికైనా ఉంటే ఇంట్లో ప్రతిరోజు శంకు తీర్థం, శంకులో భగవంతుడికి అర్పించి ఆ నీళ్ళని తల మీద చల్లుకుంటే చాలా పవిత్రం. ఎంతో మనకి ఒక కవచంగా పనిచేస్తుంది ఆ నీరు. మీ ఇంట్లో వాళ్ళు కోరుకోవాలంటే, వాళ్ళకి ఏమైనా మంచి చేయాలంటే ఇది ఒకటి చేయొచ్చు మీరు. ఇప్పుడు శంకుతో భగవంతుడు నీరు అర్పించి తల మీద వాళ్ళని చల్లటం. సో ఈ నీళ్లు, ఈ పూలు పళ్ళు
పత్రం చాలా సులభం, చాలా సులభం. ప్రపంచంలో ఏ భాగంలో ఉన్నా ఇవి కొద్ది గొప్ప మనకి ఖచ్చితంగా దొరుకుతాయి. సో ఈరోజు విశేషంగా మనం పూలతో భగవంతుడికి అలంకరణ చేస్తున్నాం, పైగా ఆయనకి అభిషేకం చేస్తున్నాం. సో ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇది బాహ్యంగా ఒక అర్థం ఉంటుంది, కొంచెం లోతుగా కూడా దీన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే బాహ్యంగా లోతుగైనా మనం ఇవన్నీ కూడా భగవంతుడికి అర్పించాలి. సో వీటి గురించి ఏమైనా అర్థాలు తెలియపోయినా తెలిసిన ముఖ్యం ఏంటి అక్కడ భావన. ఇక్కడ స్పష్టంగా భగవంతుడు ఈ విషయాన్ని బాగా తెలుస్తున్నారు, అందరు గమనించాలి. పత్రం పుష్పం ఫలం తోయం 4 వస్తువులు. యోమే భక్త్యా ప్రయచ్చతి. ప్రయచ్చతి ఇవ్వటం అంటే ఇష్టంగా ఇవ్వటం. ఇక్కడ అన్ని పదాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రయచ్చతి చాలా ఇష్టంగా ఇవ్వటం, భక్త్యా అంటే భక్తితో ఇవ్వటం. సో రెండు సార్లు వాడుతున్నారు ఇక్కడ. భక్త్యా ప్రయచ్చతి, భక్తితో, ప్రేమతో ఇవ్వమంటున్నారు, మళ్ళీ భక్తితో ఇవ్వమంటున్నారు. ఎందుకంటే అది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని నిర్ధారిస్తున్నారు భగవంతుడు. తదహం భక్తి ఉపాహృతం. ఉపాహృతం అనేది స్వీకరించటం, ఇవ్వటం లేదు. భక్తి ఉపాహృతం, భక్తితో. చూడండి, ఇది రిపీట్ అయినట్టుంది. యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపాహృతం. అంటే మన ప్రయత్నంగా మనం భక్తితో అర్పిస్తాం, కానీ అది భక్తితో ఉంటేనే స్వీకరిస్తానని భగవంతుడు చెప్తున్నారు. ఇక మీరు చేసే సేవని కూడా మీరు జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు. ఎందుకంటే భక్తితో ఉంటేనే స్వీకరిస్తానంటున్నారు. మనం ఇవ్వచ్చు, కానీ ఆయన స్వీకరించాలంటే అక్కడ దాంట్లో భక్తి ఉండాలి. సో మనం భక్తితో అర్పించటం, ఆయన భక్తి ఉంటేనే స్వీకరించటం. కానీ ఇది ఎలా నిర్ధారణ కావాలి? అస్నామి ప్రయతాత్మనః. ఇక్కడ ఏమంటున్నారు? ప్రయతాత్మనః అంటే పూర్తి శుద్ధ చిత్తం కలిగి ఉన్నవాడు, ప్యూర్ కాన్షియస్నెస్ అది ఉన్నవాడే మాత్రమే అది భక్తితో ఇస్తే ఈయన భక్తిని మాత్రం దాంట్లోంచి గ్రహిస్తారని చెప్పి భగవంతుడు అంటున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం భక్తితో అర్పించాలి, ఆయన భక్తిని స్వీకరిస్తారు. ఎప్పుడు? మనం శుద్ధ చిత్తులతో ఉన్నప్పుడు, ప్యూర్ కాన్షియస్నెస్. సో ఎంతమంది వాళ్ళ చైతన్యాన్ని శుద్ధి చేసుకున్నారు? సో భగవంతుడు ఇక్కడ కండిషన్ పెడుతున్నారు ఏంటి? మనం చైతన్యాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రియతాత్మనః. సో అలా మనం భక్తితో అర్పిస్తే భగవంతుడు భక్తిగా స్వీకరిస్తారు. సో మన చైతన్యాన్ని శుద్ధి చేసుకునే మార్గం ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ, అందరు గట్టిగా, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఎంతో ఖరీదైన ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు కొని తీసుకురావచ్చు, కానీ ఆ ప్రయాసలో కనుక భక్తి లేకపోతే మనం పవిత్రం కాకపోతే అది ఎంత ఖరీదైనా సరే భగవంతుడు వాటిని స్వీకరించరని చెప్పి గట్టిగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో మనం తెచ్చే ద్రవ్యాల యొక్క ఖరీదు కాదు అక్కడ, మన భావన, భక్తి భావన చాలా ఇంపార్టెంట్. కానీ భక్తి భావాన్ని మనం తెలిపాలంటే మనం చైతన్యం శుద్ధి చేసుకోవాలి ప్రతిరోజు. ఎలాగైతే స్నానం చేస్తామో అలాగే చైతన్యానికి స్నానం చేయటం అంటే మనం ఈ మంత్ర స్నానం చేయాలి, మంత్ర ధ్యానం చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి ఎలాంటి పూజలు, మనకి ఎలాంటి ఆరతులు, ఎలాంటి యజ్ఞాలు జరిగినా వాటితో పాటు ఈ మంత్రోచ్చరణ లేకపోతే, ఈ మంత్రజప మంత్ర కీర్తన లేకపోతే ఒక రకంగా అవి చాలా పెద్ద ప్రమాదం. ఎందుకు? అంత కష్టపడి అర్పించింది భగవంతుడు తీసుకోకపోవచ్చు,
లేకపోతే అందులో అపరాధాలు జరగచ్చు, ఏదైనా పెద్ద తప్పులు దొరలచ్చు. కోర్స్ ఈ కలియుగంలో అలాంటి పూజలు ఏం చెప్పలేదు. కొన్ని యజ్ఞాలు ఉన్నాయి, వాటిల్లో ఏదైనా కొంచెం లోపం వస్తే మంచి పోయి కీడు అవుతుంది. అలాంటి యజ్ఞాలు ఈ కలియుగంలో మనకేమీ చెప్పడం లేదు, కాబట్టి కొంతవరకు మేలు. అయినప్పటికీ మనం చేసే యజ్ఞం ఎలాంటి ప్రయత్నం అయినా సరే, పూజ, దాంట్లో ఈ మంత్రోచ్చరణ, ఈ భగవంతుడి సంకీర్తన లేకపోతే అవన్నీ కూడా ఛిద్రం, దాంట్లో లోపాలు ఉండిపోతాయి. అందుకే ఈ మంత్రోచ్చరణ ప్రతినిత్యం ఏ పని చేసినా దానికి తోడుగా ఉంటే వాటిల్లో లోపాలని, ఆ కార్యాల లోపాలని అంతేకాకుండా ఇవాళ నేను చర్చించదలిచింది కొంత లోతైన అర్థాలు. ఇది మన శ్రీల ప్రభుపాదుల వారు దీనికి ఎక్కువ ప్రస్తావించలేదు, దానికి ఒక సూచన ఇచ్చారంతే. సో మనం పత్రం ఏంటి? ఆకు. సో భగవద్గీత 15వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఊర్ధమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని. ఛందాంసి, ఈ భౌతిక జగత్ అనే ఒక చెట్టు, దానికి వేర్లు పైన, కొమ్మలన్నీ కింద అని భగవద్గీతలో వర్ణించారు. మరి దాని ఆకులు ఈ వేద గ్రంథాలు. ఛందాంసి యస్య పర్ణాని. సో ఆచార్యులు ఏమంటారంటే, కొంత లోతుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం ఎప్పుడు వేదాధ్యయనం చేస్తామో సూక్ష్మంగా మనం భగవంతుడికి పత్రం అర్పించినట్టు. రోజు గ్రంథాలు చదివినప్పుడు మనం భగవంతుడికి పత్రాలు అర్పించినట్టు. సో అందుకే మనం వినటం, చదవటం, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం, వేదాధ్యయనం చేస్తుంటే పత్రం అర్పిస్తాం భగవంతుడికి, ఈ ప్రయాసే. సో అందుకే ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ, నిత్యం ప్రతిరోజు ఒక అక్షరమైన, ఒక శబ్దమైన, ఒక లైన్ అయిన, ఒక చాప్టర్ అయినా భగవద్గీత, భాగవతం చదవాలి. ఇప్పుడు వేదాలు చదవటానికి అర్హత లేదు, అందుకే భగవంతుడు భగవద్గీత, భాగవతం ఇచ్చారు. ఎవరైనా చదవచ్చు. పైగా వీటి చదవటం వల్ల వేదాలన్నీ కూడా తెలుసుకున్నట్టే, ఎందుకంటే దాని సారాన్ని దీంట్లో పొందుపరిచారు. సో మనకి ముఖ్యమైన గ్రంథాలు, మన సాంప్రదాయం మనకి ఇస్తుంది ఏమిటి? భగవద్గీత, శ్రీమద్ భాగవతం. ఇవి నిత్యం మనం పఠనం చేయాలి. సో అది పత్రం. ఇక పుష్పం ఇంకా కొంచెం ఆశ్చర్యంగా ఉంది కొన్ని విషయాలు, దాంట్లో జాగ్రత్తగా గమనించండి. ఈ పుష్పాలు ఏవైతే ఉన్నాయో పాంచరాత్రం అనే గ్రంథంలో, అంటే భక్తి పూజలు ఎలా చేయాలని చెప్పే వర్ణన గ్రంథంలో దీన్ని చాలా ఆసక్తికరంగా వర్ణించారు. అందరండి, అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూతాదయ పుష్పం క్షమా పుష్పం విశేషతః ధ్యాన పుష్పం శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ సత్యం అష్టాది పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. సో ఇక్కడ భగవంతుడికి 8 రకాల పూలు ఇష్టం అంట. సో ఏ రకం పుష్పం ఇష్టం అని చెప్తున్నారు ఇక్కడ. మొదటి పుష్పం ఏంటి? అహింస. ఎలాంటి హింస చేయని పుష్పం. ఆ లక్షణాన్ని మనం పెంపొందించుకోవటం భగవంతుడికి అర్పించే పుష్పం. ఈ అహింసా పుష్పం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందంట. రెండో పుష్పం ఇంద్రియ నిగ్రహం. మన ఇంద్రియాల్ని మనం కొంచెం ప్రయాస చేసి వాటిని నిగ్రహించుకోవాలి. అంటే అవి ఎన్నెన్నో కోరుకుంటాయి, వాటిని కాదు నీకు ఇది మాత్రమే అని చెప్పి వాటిని తృప్తిపరచాలి. వాడు అడిగే అన్నీ తీర్చుతూ పోతే మనకి మోసం చేసి పెడతాడు. సో వాటిని మీరు నిగ్రహించుకోవాలి. సో ఇంద్రియ నిగ్రహ పుష్పం ఏ రూపంలో ఉంటుంది? ఎర్ర పుష్పాలు అంట. తర్వాత సర్వభూతాదయ అంటే అందరికీ, అన్ని భూతాలు అంటే అన్ని జీవరాశుల్ని మనం సమానంగా చూడటం, వాటికి న్యాయం చేయటం, వాళ్ళతో సమానంగా ప్రేమగా వ్యవహరించటం. సో ఈ పుష్పం ఎలా ఉండాలి? ఆకుపచ్చగా ఉండాలంట. కొన్ని ఆకుపచ్చ పూలు ఉంటాయి, యాక్చువల్లీ రేర్ కానీ ఉంటాయి. నెక్స్ట్ క్షమాగుణం. క్షమాగుణం ఏంటి?
చాలా కష్టమైంది ఇది. ఎందుకని? క్షమ ఉండాలంటే మనం మర్చిపోవాలి. ఎవరైనా మనకి కీడు చేశారనుకోండి, దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఎలా మారుతుంది? కక్ష కుతంత్రాలుగా మారుతుంది కదా. కానీ మర్చిపోతే క్షమాగుణంగా మారుతుంది. సో మనకి ఎప్పుడు జీవితంలో ఎవరో ఒకరు ఏ విధంగానో మనకి హాని జరుపుతూనే ఉంటారు అని దాన్ని ఊరికే సహిస్తూ పోవటమే కాదు, కానీ వాళ్ళకి కావలసిన అంటే మనం చేయాల్సింది చేస్తూ వాటిని క్షమించాలి, మర్చిపో. సో ఇది చాలా కష్టమైన లక్షణం. సో ఈ గుణం ఎలా ప్రతిబింబిస్తుంది? తెల్ల పూలు దాని రెమ్మలు కొంచెం మందంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చెంపక పూలు ఉన్నాయి చూసారు ఇక్కడ, తెల్లవి, కాగడాల్లో కూడా. ఎస్. సో అది క్షమాగుణాన్ని ప్రతిబింబిస్తాయంట. తర్వాత శాంతి. శాంతి అంటే మనం 3 సార్లు అంటాం శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకంటాం 3 సార్లు? సో ఆచార్యులు 2-3 అర్థాలు చెప్తారు. దాంట్లో మనకు వర్తించే ముఖ్యమైన అర్థం, అశాంతికి 3 కారణాలు ఏంటి? కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. అంటే కర్మకాండ అంటే నేను ఈ పని చేయాలి, పని చేస్తే నాకు ఈ ఫలితం రావాలి, దానికోసమే చేస్తాను, లేకపోతే నేను చేయను. ఇది కర్మకాండ. జ్ఞానకాండ, ఇవి నేను తెలుసుకుంటాను, ఎందుకంటే ఇది తెలుసుకుంటే నాకు ఏదైనా లాభం ఉంటుంది, అందుకే నేను తెలుసుకుంటాను, లేకపోతే నేను తెలుసుకోను, భౌతిక లాభాలు. ఉపాసన కాండ, నేను వ్రతం చేస్తాను, దీనివల్ల మీరు గ్యారెంటీ ఇస్తే నా పని అయిపోవాలి, లేకపోతే మనీ బ్యాక్. సో అట్లా ఉంటేనే నేను చేస్తాను. ఇవి 3 కర్మ, జ్ఞాన, ఉపాసన కాండ వ్రతాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఎప్పుడు అశాంతికి గురవుతారంట. ఎందుకని? ఇవన్నీ ఆశించినా అవి ఫలితాలు వచ్చినా వాళ్ళకి తృప్తి ఉండదు, ఎప్పుడు అశాంతిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆశించేవన్నీ కూడా భౌతికమైనవి కాబట్టి. అందుకే భక్తి మామూలుగా ఏదైనా వ్రతం చేయటానికి తేడా ఏమిటి? భక్తి ఏమిటి? నిర్హైతుక భక్తి. నిర్హైతుక అంటే ఏ హేతు, ఏ భౌతిక కారణం ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేసేదేమిటి? కానీ ఏదో భౌతిక వాంఛతో చేసేది, భగవంతుడు చేసేది అది మధ్యస్థ భక్తి. కానీ ఇంకెవరికో చేస్తున్నాం అనుకోండి పూజ, ఎవరైనా ఒక వ్యక్తికి, లేకపోతే వ్యక్తి లాంటి దేవతకి, ఎవరికైనా అలా, సో అప్పుడు ఏదేముంది? కర్మకాండగా పరిగణించబడుతుంది. సో అవి మనకి అశాంతి గురి చేస్తాయి. సో అందుకే శాంతి అంటే నేనే కార్యం చేసినా, ఏ జ్ఞానాన్ని అర్జించినా, నేను ఏది ఉపాసన చేసినా కేవలం భగవత్ ప్రీత్యర్థమే. అప్పుడు అది శాంతి అనబడుతుంది. సో ఈ పుష్పం ఎలా ఉంటుంది? లైట్ బ్లూ కలర్. సో ఇది లైట్ బ్లూ, శాంతి. తర్వాత తపస్య గుణాన్ని పెంచుకోవాలి మనం. తపస్య అంటే మన శరీరానికి ఇష్టం లేకపోయినా, కష్టం అనిపించినా, మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మన కార్యాన్ని చేపట్టాలి. ఉదాహరణకి ఈ ఋతువులో, ఈ చలికాలం ఉదయం లేగటం చాలా కష్టం. అయినప్పటికీ లేసే ప్రయత్నం చేయటం, స్నానం ఆచరించడం, సో ఇది చాలా పెద్ద తపస్య. అయినా చేస్తాం. ఎందుకు? ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. సో దేన్ని తపస్య అంటారు. సో ఈ తపస్య ఆరెంజ్ కలర్ పూలు. సో ఈ తపస్యకు చిహ్నం. ఇక ధ్యానావస్థిత సద్గతేన మనసా పశ్యంతియం యోగినో. నిత్యం భగవంతుడిని ధ్యానించడం అంటే మెడిటేషన్. అంటే ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాం, ఓకే నాకేం కావాలని చూసుకున్నాక భగవంతుడికి ఏం తీసుకురావచ్చు. సో ఇది ధ్యానం. సో ఏ పని చేసినా అక్కడ భగవంతుడిని ధ్యానించే ఒక ప్రయత్నం అన్నమాట, ఆయన్ని స్మరించే అవకాశం తెచ్చుకోవడం, ఇది ధ్యానం. సో ఇలాంటి పుష్పాలు, మరి డార్క్ బ్లూ కలర్ పుష్పం, కొంచెం గాఢంగా ఉండే నీలం కలర్. సో తర్వాత ఆఖరి లక్షణం సత్యం. ఇది కూడా చాలా కష్టమైన విషయం. అన్ని వ్యవహారాల్లో సత్యంగా చెప్పడం,
కష్టం. కానీ ఒక సత్యం అందరూ చెప్పచ్చు. అనండి అందరూ, కృష్ణుడు దేవాదేవుడు. ఎవరికైనా దీని మీద ఏమన్నా సందేహం లేదుగా? సో ఇది సత్యం పలకటం, ఇదే పరమ సత్యం. సో శ్రీమద్ భాగవతం మొదటి శ్లోకం ఎలా ప్రారంభమవుతుంది? దీంతో ప్రారంభమవుతుంది. సత్యం పరం ధీమహి అనండి. సో వేదవ్యాసులు వారు స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఈ మొదటి శ్లోకాన్ని ఇలా రచించారనమాట. ఆ పరమసత్యాన్ని ధ్యానం చేస్తూ నేను ఈ గ్రంథాన్ని సంకలనం చేసే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఈ శ్లోకం వర్ణిస్తారు. సో సత్యం పరం ధీమహి. సో మనం కూడా ఏ పని చేసినా ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ధర్మరాజుకి కృష్ణుడు చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు? యుద్ధంలో అబద్ధం, అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అది అబద్ధమా? పరమసత్యం చెప్పారు కాబట్టి అబద్ధమైన సత్యం. ఈరోజు కృష్ణుడు వచ్చేసి ఏ ఫర్ బాస్కెట్ అని అనుకోండి, ఏమైనా ప్రాబ్లమా? ఒప్పుకోవాలంతే. ఎందుకంటే ఆ అక్షరం ఎవరు? అక్షరం అంటాం కదా. సో భగవంతుడు అంటారు అక్షరాణం అక్షరోస్మి, నేనే అక్షరాన్ని. సో ఆ అన్నామంటే అందుకే పిల్లలతో ఫస్ట్ ఆ రాయిస్తా, ఎందుకంటే అది భగవంతుడు. సో ఆ భగవంతుడే వచ్చి ఇది కాదు అది కాదు అని అన్నారు అనుకోండి, మార్చేయాల్సిందే. సో అందుకే భగవంతుడు ఏది చెప్తే అది సత్యం. మనం కొన్ని సృష్టించుకుంటాం, కానీ అది భగవంతుడి చెప్పే సత్యానికన్నా దిగువ సత్యం. దాంతో అనుసంధానమై ఉంటే పర్వాలేదు, కానీ ఆ పరమసత్యానికి వేరుగా ఉంటే అది అసత్యం కిందకే పరిగణించబడాలి. సో ఇది మన సత్యాన్ని తెలుసుకోవటం. సో దీనికి పువ్వులు ఏంటి? బ్రైట్ ఎల్లో. సో ఈ పుష్పాలతో మనం ఈరోజు భగవంతుడికి అర్పిస్తాం. సో మనం పత్రం పుష్పం అంటే ఇక్కడ అర్థం ఈ లక్షణాన్ని మనం పెంపొందించుకొని భగవంతుడికి అర్పించడాన్నే పుష్పార్చన అంటాం. మనం ఈ పుష్పాలు అర్పించే ముందు మన ధ్యానం కూడా ఇది అర్పించే భావన, హే భగవాన్ మీ సంతృప్తి కోసం అర్పిస్తున్నాను. నాలో ఈ సూక్ష్మంగా కూడా ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా అవి పెంపొంది అది మీ సేవలో వినియోగించాలని చెప్పి మనం ప్రార్థిస్తాం అన్నమాట. అది పుష్పార్చన ఈరోజు. అట్లాగే కొంచెం తృప్తంగా మనం ఈ ఫలం తోయం కూడా చర్చిద్దాం. ఫలం అంటే ఫ్రూట్ అందరికి తెలుసు, కానీ సూక్ష్మంగా దీన్ని చూసినట్టయితే ప్రతి కార్యానికి ఒక ఫలితం ఉంటుంది. ఎవరు కూడా ఏ కార్యం ఒట్టిగా చేయరనమాట. ఇప్పుడు అందరూ సాయంత్రం వేళ చాలా వరకు మగవాళ్ళంతా టీ కొట్టి దగ్గర కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తుంటారు? బాతాకాన్ని పెడతారు. దాని ఫలితం ఏంటి? ఏమనుందా ఫలితం? ఉంటుంది. ప్రతి కార్యానికి ఫలితం ఉంటుంది. అది మనకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి కార్యానికి ఫలితం ఉంటుంది. అలా కూర్చొని మాట్లాడడం వల్ల ఏంటి ఫలితం? ఏంటంటే సమయాన్ని చంపేయటం. ఎస్, కిల్లింగ్ ద టైం. ఈ రోజుల్లో దానికోసం ఇంకా చాలా ఉపకరణాలు వచ్చాయి. సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో వీడియో గేమ్స్. దాని ఫలితం ఏంటి? సమయాన్ని చంపేయటం. అయితే సమయాన్ని చంపటం వల్ల ప్రతిఫలం ఏంటి? మనం అనుకుంటాం సమయాన్ని చంపటం అది ఫలితం. దానివల్ల ఏమవుతుంది? మనకి ఎప్పుడైతే సమయం అనుకుంటామో ఆ టైంలో దొరకదు. ఈ సందర్భాల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామినేషన్ రాస్తున్నారు, అప్పటి వరకు గుర్తు రావట్లేదు. టీచర్ ఆ లాక్కున్న సమయంలో గుర్తు వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? సరే ఒక్క మినిట్ సార్ అంట, ఇదండి. సో అప్పుడు దొరకదు సమయం. సో మనకి ఎప్పుడైతే మన సమయాన్ని దురుపయోగం చేస్తామో, మనకి ఎప్పుడైతే సమయం కావాలో అప్పుడు మనం దొరకకుండా పోతుంది. సో అందుకే టైం వేస్ట్ చేయకూడదు. భక్తిలో ఒకనొక అంగం, ఒకనొక సూత్రం, భక్తి రసామృత సింధు పుస్తకంలో భక్తికి సంబంధించిన సూత్రాలు నేను చెప్పాను. దాంట్లో ఒకనొక సూత్రం అవ్యర్థ కాలత్వం. ఒక భక్తుడు ఏం చేయాలి? వ్యర్థం కాకుండా చూసుకోవాలి కాలాన్ని. ఎందుకంటే మన జీవితంలో అతి ముఖ్యమైనది ఏమిటి? ఎవరు పెద్ద పెద్ద నిపుణులంతా చెప్పారు. ఎందుకంటే ఒక క్షణాన్ని తిరిగి మనం కొనగలుగుతామా? కోటి స్వర్ణాలు తెచ్చి
ఒక క్షణం నాకు తిరిగి వెనకాల వెళ్ళిపోయిన సమయాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి ఇస్తామా? అంటే మన జీవితం గడిచిపోతుందంటే ఏంటి? మనం అనుకుంటాం మా టైం ఏజ్ పెరుగుతుంది. నో, ఏజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మన కటౌట్ టైం ఒకటి ఉంది, మృత్యు అంటారు దాన్ని. సో సమయం గడిచిన కొద్దీ అలా ముళ్ళు తిరుగుతున్న కొద్దీ ఏమిటి, దానికి దగ్గర అవుతున్నాం. కానీ ఈ మోహం, భగవంతుడు ఇచ్చిన మోహం ఏం చేస్తుంది? నో ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం అంటుంది అనమాట. సో అలా మోహంలో పడిపోయి మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. సో అట్లా ప్రతి కార్యానికి ఒక ఫలితం ఉంటుంది, ప్రతి కార్యానికి ఫలితం ఉంటుంది. అయితే మనం చేసే సత్కార్యాల యొక్క ఫలితాన్ని భగవంతుడు ఏమంటారు? అది నాకు అర్పించండి అంటారు. భగవద్గీతలు ఎక్కడ అంటారు? అందరికి బాగా తెలిసిన శ్లోకం ఏంటది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మం చేయడానికి అధికారం అందరికీ ఉంది. ఎవ్రీవన్ హ్యాస్ రైట్ ఇస్ మై మైట్, నో ప్రాబ్లం. కానీ ఫలితం నో రైట్. ఆ ఫలితాన్ని ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తారు. ఆ ఇచ్చిన ఫలితాన్ని మనం ఏం చేయాలి? భగవంతుడు అర్పించాలి. సో అది మనం చేయాల్సిన పని. సో ఇక్కడ ఫలం అంటే ఏంటి? పత్రం పుష్పం ఫలంతో భగవంతుడు అర్పించాల్సింది ఏంటి? మనం చేసే కార్యం వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఫలితాలు డబ్బు రూపంలో, ఇంకా పేరు ప్రతిష్ఠ రూపంలో, ఆరోగ్య రూపంలో, ఇంకా విద్య రూపంలో. వెరీ గుడ్. దాన ప్రవృత్తి, ఇవన్నీ కూడా మనకు వచ్చే ఫలితాలు. సో దాన్ని మనం తిరిగి భగవంతుడికి అర్పించాలి. సో ఇది ఫలాన్ని అర్పించడం అంటే. తర్వాత తోయం ఏంటి? నయనం గలశ్రుధారయ వదనం గద్గద వృద్ధయా గిర. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు ముఖ్యంగా అది ఎలా కనబడుతుంది? సో భగవంతుడు మీద ఉన్న మన ప్రేమ జనరల్గా అంటే అక్కడ వర్ణిస్తారు. నయనం గలదశ్రుధారయ, శిక్షాష్టకంలో చెప్తారన్నమాట. ఎప్పుడైతే మనం హరినామం చేస్తామో అది ఉన్నత స్థాయికి ఎప్పుడు వెళ్ళింది అని తెలుస్తుందంటే సహజంగా. అంటే కన్నీళ్ళు నిద్ర సరిగ్గా లేకపోయినా ఏదైనా కళ్ళు పడినా కూడా వస్తుంటాయి. అలా కాకుండా అలాంటి కన్నీళ్ళు భగవంతుడి మీద ఉన్న ప్రేమపూరితమైన ఆ భావాన్ని తెలిపే కన్నీళ్ళు. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేస్తే, కెమికల్ టెస్ట్ చేస్తే, కోపం వచ్చినప్పుడు, ఈ బాగా దుఃఖం వచ్చినప్పుడు, చాలా ఆనందం వచ్చినప్పుడు రకరకాల కన్నీళ్ళు అన్నీ ఒకే కలర్లో ఉంటాయి బాహ్యంగా. కానీ దాని కెమికల్ కంపోజిషన్ సూక్ష్మ పరిశీలన చేసినట్టయితే చాలా తేడా ఉంటుంది. సో సినిమాల్లో కూడా డ్రామా వేయాలి చైతన్య మహాప్రభులాగా. సో ఏదో పెట్టుకుంటారు, ఇలాగానే కన్నీళ్ళు వస్తాయి. సో ఆ కన్నీళ్ళు నిజంగా శుద్ధ భక్తి నుంచి వచ్చే కన్నీళ్ళు రెండు టెస్ట్ చేస్తే ఉంటాయి, చాలా తేడా ఉంటుంది. సో భగవంతుడు అంటున్నారేంటి? ఏమర్పించాలి? ఆ ఆనంద బాష్పాలు, అది మనం అర్పించాల్సిన తోయం. సో మనం భక్తి చేస్తున్నప్పుడు మన ఆనంద పరవశం ఎలా ఉండాలి? ఆ కన్నీళ్ళుగా అవి ఫలించి భగవంతుడికి అర్పించాలి. అంటే అది తీసి కలెక్ట్ చేసి పెట్టడం కాదు, అంటే ఆ భావన రావటం. సో ఇది సూక్ష్మంగా మనం చేయాల్సిన పత్ర పుష్పం ఫలం తోయం అర్పణం. ఇది ఎప్పుడవుద్దో ఏంటో తెలియదు, కానీ కాబట్టి మనం రోజు పత్రం పుష్పం ఫలం ఇస్తే ఇది ఇవ్వగా ఏదైనా ఒకరోజు అలాంటి లక్షణాలు కూడా మనలోకి వచ్చి మనం అర్పించే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ ఉత్సవం అనేది మనకు ఒక అవకాశం. అట్లీస్ట్ బాహ్యంగా అందరం కలిసి ఇలా భగవంతుడికి అర్పించడం. అండ్ భగవంతుడికి ఈ సేవ, పూలు అలంకరించే సేవ చాలా ఇష్టం. ఇవన్నీ కూడా మనకేమిటి అక్కడ కావాల్సింది? మూడు సార్లు చెప్పారు. ఏమిటది? భక్తి ప్రయచ్చితి, భక్త్యా ప్రయచ్చితి, భక్తి ఉపాహృతం ప్రయతాత్మన. ఈ మూడు భావాల్ని వ్యక్తపరిచే శ్లోకంలో పదాలు ఇవి. సో మనం ప్రయతాత్మన, మనతో కూడా ఒక 5 minutes కీర్తన జరుగుతుంటుంది. మన కీర్తనలో ఏమిటి? మన చైతన్యాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. అలాగే మనం పూలు అర్పించే ముందు మన చేతులను కూడా ప్రక్షాళన చేసుకుంటాం, అది బాహ్య శుద్ధి. హరినామం చేయటం అంతఃకరణ శుద్ధి. ఈ శుద్ధి అవటంతో మనం పూలు అర్పించే ముందు నేను ఎన్ని అర్పించానో నాకు ఎన్ని ఇచ్చారని కాకుండా మనకిచ్చిన పూల్ని మన భక్తి కుసుమంగా ఒక మన మనసు మంచి మనసుగా అనుకుంటూ ఈ లక్షణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న లక్షణాన్ని కూడా మనకి ప్రసాదించమని కోరుకుంటూ, అది కూడా ఆయన సేవకు నిమిత్తమే
అని భావిస్తూ మనం ఈరోజు ఈ పుష్పాంజలి సేవ చేయి సంకల్పించాం. అందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొనండి. ముందుగా ఇక్కడ ఉండే పూజారులు వాళ్ళు కొంత చేస్తుంటారు, మనం దాన్ని తిలకించండి. ప్రతి పువ్వు మన చేతి నుంచి పడినా లేకపోయినా అది మన భావంతో అక్కడ వ్యక్తపడుతుంటే అది అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రతిఫలం లభిస్తుంది. అది నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే పూజలో 5 అంగాలు ఉంటాయి. పంచాంగ పూజ అంటారు. దాంట్లో ఒక అంగం ఉపాదాన, అంటే అందరూ వచ్చి కూర్చొని ఆ పూజలో పాల్గొని ఆ ద్రవ్యాలు ఏదో రకంగా మనం సమర్పించుకుంటే ఆ పూజ అక్కడ నిలబడి చేసినా 100% అందరికీ ఆ ఫలితం ఉంటుంది, ఒక పూజారికే కాదు. సో అందరూ కలిసి అన్నీ చేయటం కష్టం కాబట్టి అందరికీ ఇవ్వటం జరుగుతుంది. సో కొంతసేపు అక్కడ ఉన్న పూజారి వాళ్ళు చేస్తారు. తర్వాత మనందరం అవకాశం తీసుకొని ఆ పూల్ని అర్పించే అవకాశం ఉంటుంది. సో దాన్ని తిలకించడం కూడా, చూడటం కూడా సేవే అని మనం భావిస్తూ మనం ఈ కార్యక్రమం పాల్గొందాం. ఇప్పుడు హరే కృష్ణ.